భారత్లో ఒకప్పుడు విజయ్ మాల్యా అనబడే ఒక వ్యాపారి ఉండేవాడు. అంటే మీకు ఏమైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు వీటిని చేతిలో పట్టుకొని చాలా గొప్పగా చూపిస్తూ ఆయన తిరుగుతూ ఉండేవాడు. ప్రస్తుతం ఇతను యూకేలో ఉన్నాడు. సో 9,000 కోట్లు మన బ్యాంకులను మోసము చేసి ఈయన మీకు యూకే పారిపోయాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏమంటే యునైటెడ్ కింగ్డమ్ మీకు మరి పక్కనే కదా, మీరు వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకురావచ్చు కదా. ఎంతోమంది 8 అవర్స్లో ఇక్కడ భారత్ నుంచి యూకే వెళ్తూ ఉంటారు కదా, లండన్ మహానగరం. అలాంటిది విజయ్ మాల్యాను పట్టుకురావడం అంత కష్టమా అంటే చాలా చాలా కష్టం. ఎందుకు అంటే యునైటెడ్ కింగ్డమ్కి ఒక పాలసీ ఉంది, మీరు మా దేశంలో ఇంత పెట్టుబడులు పెట్టండి, మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తాము. అంటే యూకే గవర్నమెంట్కి సంబంధించిన ఇమ్యూనిటీ, సో ఇది మీకు ఉంటుంది, ఎవరు కూడా మన దేశంలోకి వచ్చి మిమ్మల్ని పట్టుకోలేరు. సో కాబట్టి ఇవాళ కూడా విజయ్ మాల్యా మీరు యూకేలో చూసారనుకోండి, ఒక పెద్ద మీకు ప్యాలెస్ లాంటి బంగ్లా, సో మ్యాన్షన్ అంటారు చూసారు, అందులో తిరుగుతూ ఉంటాడు. మీకు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తాడు, అందరూ కూడా విజయ్ మాల్యా డౌన్ డౌన్ అరుస్తారు, ఏమీ పట్టించుకోడు, ఎటువంటి సిగ్గు ఏమి ఉండదు ఆయనకి. ఎందుకు, ఆయన మీరు టచ్ చేయలేరు, అంత పవర్ఫుల్ మ్యాన్ యూకేలో. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు సరిగ్గా ఇలాంటి ఒక ఆఫర్, ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు మా అమెరికాలో ఒక $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడిగా పెడితే మీకు కావలసిన అప్రూవల్స్, అంటే అమెరికాలో చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఇది మన అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్కు సంబంధించిన, అంటే మీకు వాతావరణానికి ఎవరైనా చెడు చేస్తే, పాడు చేయాలని అనుకుంటే మీకు అక్కడ ఉండే ఎన్జిఓస్, సోషల్ యాక్టివిస్టులు వెంటనే యాక్టివ్ అయిపోతారు. అంటే చాలా చాలా మీకు ఈ స్కాలర్స్ ఉంటారు చూసారా, మీకు పరిశోధకులు అనండి, ఈ పర్యావరణాన్ని కాపాడే వాళ్ళు ఇదే పనిగా అండి, వేరే ఏ పని ఉండదు. సో వాళ్ళు ఒక ఎన్జిఓ పెట్టుకుంటారు, ఎక్కడెక్కడైతే మీకు పర్యావరణానికి హాని కలుగుతుందో అక్కడ వీళ్ళు ఉంటారు, పోరాటాలు చేస్తారు, ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నిస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి జో బైడెన్ గారు చాలా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. మీకు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి చూసారా, వీటిని అమెరికాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈలాన్ మస్క్ గారే ఉన్నారు కదా. సో ఇక్కడంతా ఏంటి, మీకు ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ని వాడుతున్నారు అంటే భారత్లో కూడా ఉంది కదండి, మీకు ఎన్నో రిబేట్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా మీకేంటి, రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు, ఎవరైనా కూడా నడుపుకోవచ్చు. ఇవాళ కొత్త రిజిస్ట్రేషన్స్ అని మాట్లాడుతున్నారు, కానీ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మీ వద్ద ఉన్నప్పుడు ఎన్నో బెనిఫిట్స్. సరిగ్గా అలాంటిదే అమెరికాలో కూడా ఇలాంటి ఒక పాలసీ ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, ఇదంతా ఒట్టి వేస్ట్, ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలా, పెట్రోల్తో వాహనం నడపాలా నీ ఇష్టం, దీనికి గవర్నమెంట్కి ఏమిటి సంబంధము? నో, అలా కాదు, మీరు పెట్టుబడులు పెట్టండి, మా అమెరికాలో పెట్టుబడులు పెట్టండి, మీకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పర్మిషన్స్, అప్రూవల్స్ ఇవన్నీ నేను చాలా చాలా ఈజీగా ఇస్తాను అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. వెంటనే ఈయన యొక్క శిష్యుడు ఈలాన్ మస్క్, అబ్బా ఏం చెప్పారండి, అద్భుతము, లెట్ us రాక్ అని చెప్పి వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరిని చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది, కానీ చాలా చాలా పెద్ద పెద్ద ప్లానింగ్లో వీళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. అందులో చూడండి, ఇప్పుడు ఒక $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే అమౌంట్ చాలా పెద్దది, మీకు నాకు చాలా పెద్దది. కానీ ఒక ముఖేష్ అంబానీ అనండి, లేదా టాటాస్ అనండి, అదానీ గ్రూప్ అనండి, వీళ్లకు $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే నథింగ్. సో అలాగా వీళ్ళు అమెరికాలోకి వెళ్ళారు అనుకోండి, పెట్టుబడులు అన్నారనుకోండి, ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్, రిలయన్స్ వాళ్ళను మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా లేరు, ఎందులో, ఎనర్జీ సెక్టార్లో. అలాంటిది ముఖేష్ అంబానీ అమెరికాలో పెట్టుబడులు పెట్టి అక్కడ మీకు ఇలాంటి ప్రోడక్ట్స్, అంటే ఏంటి, డ్రిల్లింగ్ చేస్తారు, మీకు మైనింగ్లు ఉంటాయి, ఈ ఎనర్జీకి సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఎక్కడ, అమెరికాలోనే. మీరు సంస్థలను నెలకొల్పి లైసెన్సులు తెచ్చుకొని అక్కడే మీరు ఆయిల్ మైనింగ్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, డ్రిల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు అడగొచ్చు, అమెరికా ఎందుకండి పని చేస్తుంది? డొనాల్డ్ ట్రంప్ గారు ప్రపంచ దేశాలకు, ఈ ధనవంతులకు ఇలాంటి అవకాశము ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, ఏమీ లేదండి, మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, $2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళు ఖర్చు పెడతారు అంటే ఎవరి మీద, ట్యాక్స్ పేయర్స్ డబ్బు. అలాగే ఇంకొక $2 ట్రిలియన్ ఏంటి, జిఎస్టీ.
జనరల్ సేల్స్ ట్యాక్స్ అంటాం చూసారా, వ్యాట్ అంటాం చూసారా, అలాగా. ఇంకొక 2 ట్రిలియన్ మాత్రం అప్పులు. వీళ్ళు అప్పు చేసి ఖర్చులు పెడుతున్నారు. సో ఈ అప్పులను తగ్గించాలంటే ఏం చెయ్యాలి? మీరు ఒక ప్రొఫెషనల్ గవర్నమెంట్ని రన్ చెయ్యాలి. చాలా చాలా పెద్ద లెవెల్లో వ్యాపారం చెయ్యాలి. ఇప్పుడు భారత్తో అన్నారు అనుకోండి, ట్రేడ్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కెనడా లాంటి దేశముతో కూడా అమెరికాకు ట్రేడ్ డెఫిషియన్సీ ఉంది. ఎందుకు? నా దేశము వీళ్ళందరితో వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ ఉచ్చి ఉండాలి కదా, నాకు అడ్వాంటేజ్ ఉండాలి కదా. మోర్ ఓవర్ అమెరికా ద గ్రేట్ కంట్రీ. సో నా దేశం గొప్పది కదా, నేను ఎందుకు వీళ్ళతో వ్యాపారంలో వెనకబడి ఉండడము? నథింగ్. నా దేశానికి రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, నా దేశంలోనే ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా తయారు చేద్దాము. నా చట్టాల ప్రకారము సింగిల్ విండో స్కీమ్ అని అంటాడండి. మీకు కావలసిన పర్మిషన్స్, అప్రూవల్స్ ఇచ్చేస్తారు. మీరు వస్తారు, డ్రిల్లింగ్ చేసుకుంటారు, వ్యాపారము అంటారు. అప్పుడు నాకు లాభం కదా, నా దేశం మీద పెట్టుబడి ఉంది కదా. ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా. సో అలాంటిది అమెరికాలో పెరుగుతూ ఉంటే నేను ఎవరి మీద కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నా దేశానికి కావలసినంత డబ్బు ఉంటుంది. నేను ఎందుకు అప్పులు చెయ్యాలి? పలానా ప్రోడక్ట్ కూడా నా దేశంలోనే తయారవుతుంది కదా. ఎందుకు ఈయనకి మిడిల్ ఈస్ట్ అంటేనే న్యూసెన్స్. ఈ మిడిల్ ఈస్ట్ కోసరము, ఈ ఇజ్రాయెల్ కోసరము ఎంతంత డబ్బు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? వాళ్ళ వద్ద నుంచి ఆయిల్స్ కొనడము, వాళ్ళతో మనకి వ్యాపారము, పెట్రోల్ డాలర్, ఇదంతా నాకెందుకు? నా దేశంలోనే నేను పెట్రోల్ డ్రిల్లింగ్ అనేది చేసుకుంటా. ఆయిల్స్ నా దేశంలోనే ఉంటుంది, ప్రొడక్షన్ పెంచుతాను. నేను ఇతర దేశాలకు వీటిని అమ్మగలను. అలా ప్రతిదీ కూడా అమెరికాలోనే ఉంటే మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ నా దేశంలో తయారవుతుంది. ఇక్కడ నుంచి నేను విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తా. చైనాలో ఎందుకు తయారు చేయాలి? ఈలాన్ మస్క్ గారు ఎందుకు చైనా వెళ్ళి ప్రొడక్షన్ చేయాలి? అక్కడ వాళ్ళకి ఎందుకు మనం డబ్బులు కట్టాలి? అదేదో ఆ గీగా ఫ్యాక్టరీలు అమెరికాలోనే ఉంటే మనకు లాభం కదా. బ్యాటరీల కోసం చైనా వాడి మీద మనం ఎందుకు ఆధారపడాలి? అవసరం లేదు కదా. అంటే సర్వము నా దేశములోనే తయారవ్వాలి. ఇదంతా మీరు గమనించారనుకోండి, మేక్ ఇన్ ఇండియా అనబడే ప్రాజెక్ట్ ప్రతిదీ నా దేశములోనే తయారవ్వాలి. మీరు ఒకవేళ నా దేశంలోకి వస్తారా? ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి, మేము మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఏంటి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మేము ఇవ్వగలము. కానీ మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ప్రోడక్ట్స్ తయారు చేయాలి, ఇక్కడ నుంచి విదేశాలకు మనము ఎక్స్పోర్ట్స్ చెయ్యాలి. సో భారత్ యొక్క మోడల్ మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు ప్రతి ఒక్క సందర్భంలో మాట్లాడతారు. బాగుంది కదండి, వాళ్ళ దేశంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారవుతున్నాయి, మరి మనము రష్యాలో ఎందుకు తయారు చేయకూడదు? ఇంకా కూడా యూరోప్ వెహికల్స్ని మనం ఎందుకు కొనాలి? ఇదంతా పుతిన్ గారు అడిగారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా మన మోడల్నే ఈయన ఫాలో అవుతున్నట్టుగా 100% క్లియర్గా కనిపిస్తుంది. మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టండి, కావలసిన పర్మిషన్స్, అప్రూవల్స్ నేను ఇస్తాను, మీరు ఇక్కడ మంచిగా వ్యాపారం చేసుకోండి, ఇన్ని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ పర్యావరణానికి సంబంధించిన నిపుణులు మాత్రము ఇలా మేము అలో చెయ్యము. డొనాల్డ్ ట్రంప్ గారి కళ అనేది మన అమెరికాకు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగించవచ్చు అని చెప్పి వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ ఒక మొండివాడు, తాను ఏమి అనుకుంటే దాన్నే చేసే ఒక అధ్యక్షుడు. ఇవాళే తన అధికారులతో డిస్కషన్స్ మొదలుపెట్టాడు, ఈలాన్ మస్క్తో మాట్లాడుతున్నాడు. ఈయన కూడా గ్రేట్ 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 అని అంటున్నాడు. మరి వీళ్ళు కలిసి అమెరికా యొక్క భవిష్యత్తునే మార్చేస్తారా, లేదా అమెరికానే భారత్ లాంటి దేశాలకు అప్పచెప్పి మీ పెట్టుబడితోనే మా దేశము రన్ అవుతుందా అనే పరిస్థితిని వీళ్ళు కలిగించగలరా? ఎందుకంటే ముఖేష్ అంబానీకో, గౌతమ్ అదానీకో ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టరండి, అమెరికా మీద దండయాత్రే చేస్తారు అనేది చాలా చాలా క్లియర్. మరి అలాంటి పరిస్థితి అమెరికాకు ఏర్పడవచ్చా? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.